మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మీరు అందరూ రోజు కవర్ చేస్తూ ఉన్న న్యూస్, ప్రతి న్యూస్ పేపర్ ప్రతిరోజు వచ్చే హెడ్లైన్ ఏంటంటే ఎస్ఐఆర్ మీద మీరెంతైతే దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారో అలాగే పార్టీ పరంగా మేము కూడా అంతే దృష్టి దానిపై కేంద్రీకరిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మా బిఎల్ఏస్కి ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్తూ ఉన్నాము, ఏ విధంగా మనము ఈ ఓటర్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేశాము, ఈ సర్లో ఎంతమంది ఓటర్లని భాగస్వామ్యం చేశామనే దానిపైన ఒకసారి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారి వైపు నుంచి కొన్ని విషయాలు లేవనెత్తడం జరిగింది. బిఎల్ఏఎస్ వైపు నుంచి ఈ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటిని మనం అధిగమించాలని చెప్పి వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాటిని తప్పకుండా అధిగమించేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని పైన అధిష్టానానికి చెప్పాల్సిన సూచనలు కూడా కొద్ది చెప్పారు. వాటిని కూడా మేము ఎమ్మెల్యే గారు మేము ఇద్దరం కూడా పైన అధిష్టానానికి చెప్పే కార్యక్రమం చేస్తాము. అయితే దీంట్లో సర్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరేది ఏమిటి అంటే చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ, చిలకలూరిపేటే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఏమిటి అంటే దీంట్లో కేవలం ఇదేదో పార్టీలకు సంబంధించిన అంశమే కాదు, ఇది ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓటు హక్కు పైన వారు ఓటు హక్కు ఉండాలి. వారు ఓటు హక్కుని పునరుద్ధరించుకోవాలి అంటే ఈ ప్రక్రియలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. బిఎల్ఏస్, బిఎల్ఓస్ అందరూ 8 గంటల నుంచి 10 గంటల దాకా రోజు కష్టపడి ప్రతి బూత్లో కూడా తిరుగుతూ ఉన్నారు. మీ వైపు నుంచి కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఒక్కరిని ప్రజలందరూ కోరుతాను, మీ వైపు కూడా ఒక అడుగు ముందుకు వేసి మీరు కూడా రండి ముందుకి వచ్చి ఇదిగోండి మా డేటా మా డీటెయిల్స్ అని చెప్పి ఆ బూత్లో కూర్చున్న బిఎల్ఓస్తో కొద్దిగా కూర్చొని సమన్వయం చేసుకుంటే తొందరగా పని అవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద కార్యక్రమం. నెల రోజులు మాత్రమే టైం ఉంది, ఇప్పటికే 15 రోజులు టైం అయిపోయింది. ఇప్పటికీ మన చిలకలూరిపేటకి సంబంధించి దాదాపుగా 95% ఓటర్స్కి ఏదైతే ఈఎఫ్ కార్డ్స్ ఉన్నాయో ఎలక్షన్కి సంబంధించిన ఫామ్స్ ఉన్నాయో వాటన్నింటినీ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేశారు. 95% డిస్ట్రిబ్యూషన్ మాత్రమే అయింది. డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత అది కేవలం ఒక 20% పని అయింది. దాని తర్వాత దాన్ని ఫిల్ చేయాలి ఫామ్స్ని. ఆ ఫామ్స్ ఫిల్ చేయాలి అంటే ఎక్కడ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వాటిని లింకప్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ ఫాదర్ ఎక్కడున్నారు, వాళ్ళ మదర్ ఎక్కడున్నారు, లింకప్ చేయాలి. దాని తర్వాత ఫామ్స్ ఫిలప్ చేయాలి. ఫామ్స్ ఫిలప్ చేసిన తర్వాత దాన్ని డిజిటైజ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా పెద్ద కార్యక్రమం. ఇంకొక 15 రోజులు మాత్రమే ఉంది. దీంట్లో అధికారులు కానీ బిఎల్ఏస్ కానీ వారు చేయగలిగింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల వైపు నుంచి కూడా కొద్దిగా ఒక అడుగు ముందుకు వేస్తేనే ఈ బృహత్తర కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి టైంకి అవే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతూ మరొకసారి అధికారులని కూడా బిఎల్ఓస్ని కూడా కోరుతూ ఉన్నాము. వారు కూడా ఇప్పటికే చాలామంది టైం చాలా వెచ్చిస్తూ ఉన్నారు. కానీ ఈ 15 రోజులు ఉంది కాబట్టి వార్ ఫుటింగ్లో మీరు కూడా పని చేయాలి, అందరికీ సహకరించాలి అని చెప్పి కోరుతూ అందరి క్యాడర్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంత ఎండలో 40-42 డిగ్రీలు 45 డిగ్రీల ఎండలో ఉన్నా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలని చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా పుల్లారావు గారి వైపు నుంచి, మా వైపు నుంచి, అందరి వైపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.